రహదారుల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. 3 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లని వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభించనున్నట్లు ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నవంబర్లో హైదరాబాద్లో జరిగే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహణకు కేబినెట్ సబ్ కమిటీ నిధులను మంజూరు చేసింది. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణానికి 36,000 కోట్లు మంజూరయ్యాయని, రాష్ట్ర వాటాగా 628 కోట్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు జమ చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు. రహదారుల నిర్మాణంలో 2028 చివరి నాటికి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 98,000 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రహదారుల నిర్మాణంపై, మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ వర్క్స్ పై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 3 ఏళ్ల క్రితం బ్రిడ్జిలు నిర్మించిన అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయని భట్టి తెలిపారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 148 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపిన ఉపసంఘం వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. నవంబర్లో హైదరాబాద్లో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ కు కేబినెట్ సబ్ కమిటీ నిధులు మంజూరు చేసింది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశంతో రాష్ట్రానికి సుమారు 20,000 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశముందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెల మొదటి వారంలో హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభమవుతుందన్న కోమటిరెడ్డి 13,000 కోట్లతో 600 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు చెప్పారు. సుమారు 20,000 కోట్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లతో విస్తరించనున్నట్లు తెలిపారు. 500 కోట్లతో చౌటుప్పల్, చిట్యాల మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతున్నట్లు వివరించారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, బందరు పోర్టు వరకు 20,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం, ఆ రోడ్డుకు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అవసరమైన అలైన్మెంట్ ను కేంద్రానికి పంపినట్లు కోమటిరెడ్డి వివరించారు. మన్ననూరు, శ్రీశైలం మధ్య 52 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 8,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి 36,000 కోట్లు మంజూరు కాగా, భూసేకరణకు రాష్ట్ర వాటాగా 628 కోట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు జమ చేసినట్లు చెప్పారు. 941 కోట్లతో ఎల్బీ నగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ చేపట్టినట్లు గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలతో రాష్ట్రంలో గతేడాది 6,500 మంది ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని తీవ్రంగా పరిగణించి పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణంతో పాటు అరైవ్, అలైవ్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.